ఇక్కడ మొత్తం అన్నీ స్పెషల్ కోతులే. వీటికి దూరంగా ఉండండి, మీరు తెచ్చుకున్న బట్టలు బ్యాగ్స్ ఇవన్నీ దూరంగా పెట్టుకోమని చెప్పారు. ఈరోజు మనం వ్యూ పాయింట్స్ ఎక్స్ప్లోరింగ్ ఇవన్నీ చూపిస్తాను కదా. సో మనం బెటర్ ఎక్స్ప్లోరేషన్ కోసం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈరోజు ఇది ఒక మంచి వ్లాగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. కోరింగి అని ఒక ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. దీంట్లో బోటింగ్ ఉంటుంది, కింద మొత్తం ఫ్రాగ్స్ ఉంటాయి. అండ్ RX-100 మూవీ చూసారు కదా, సేమ్ లొకేషన్. ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. మీ అందరికీ నేను మంచి స్పాట్స్, ఇంకా ఇక్కడ దగ్గరలో ఉండేటోళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ నుంచి కాకినాడ నుంచి మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్. ఇక్కడ ఇటు సైడ్ నుంచి యానం పుదుచ్చేరి దగ్గర ఉండేటోళ్ళకి ఒక మోస్ట్లీ ఒక 10-15 కిలోమీటర్స్ ఆర్ 20 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. సో దగ్గరలో ఉండేటోళ్ళు అందరూ వచ్చి ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ ద వ్యూ. పద వెళ్దాం. చూసారు కదా ఈ కల్చర్, అండ్ ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు ఉంటే సో మోస్ట్లీ ఇక్కడ ఆడుకోవడానికి ఇట్స్ బెటర్. ఇక 2-in-1. సో ఇది ఫొటోస్ దిగచ్చు, ఇక్కడ స్టిల్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమన్నా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ పిచ్చి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి షూట్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఫైన్. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్. ఒకప్పుడు ఊర్లో లైవ్గా ఉంటుండే, ఇప్పుడు మనకి డెమో పీస్ లాగా ఇక్కడ పెట్టారనమాట. ఇలాంటివి చాలా ఎక్స్ప్లోరింగ్గా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. సో చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో. లైక్ ఇలా ఒక స్టిల్ ఇవ్వచ్చు. చూడండి లొకేషన్ ఎలా ఉంది, పర్ఫెక్ట్లే. ఇక్కడ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టిల్స్ చేయడానికి, ఫోటోగ్రఫీ చేసుకోవడానికి అండ్ చూడడానికి పీస్ఫుల్గా ఎవరన్నా ఉంటే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా మీ వైఫ్తో ఫ్యామిలీస్తో వచ్చేయండి. సో ఇక్కడ మనం ఏమైనా తినాలి అని అనుకుంటే బయట నుంచి తెచ్చేసుకోవచ్చు, బట్ ప్లాస్టిక్ ఇలాంటివి ఏం యూజ్ చేసుకోవద్దు. సో మ్యాక్సిమం మనకి ఇప్పుడే రెడీ అవుతున్నాయి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:40 అవుతుంది కాబట్టి సో రెడీ అవుతుంది. మధ్యాహ్నం వరకు మనకు ఫుడ్ కూడా దొరకచ్చు మ్యాక్సిమం. సో లొకేషన్ అనే దగ్గరికి వస్తే చూడండి ఇంత పెద్ద టాటాయిస్. సో బాగుంది కదా. సో బాగానే ఉంటుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే లోపల కూడా దూరి అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చు ఈ హోల్లోకి వెళ్ళి. సో చూడండి లొకేషన్కి సరిపడినట్టు. సో టాటాయిస్. సో ఇక్కడ ఏదో రాశారు చూడండి, సో ఇండియన్ స్ట్రీమర్ అంట. సో ఇట్స్ బెటర్. ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఇది బర్డ్స్ గురించి, ఫ్రమ్ సైన్స్ వీక్. అండ్ లొకేషన్ కూడా పర్ఫెక్ట్. అగోండి రియల్గా ఉన్నట్టు కనబడతలే. సో అప్పుడప్పుడు ఊహించుకోవాలి రియల్గా ఉన్నాయని కదా. ఇలాంటి ప్లేస్లో ఫారెస్ట్ అని ఉత్తిగానే పేరు పెట్టరు కదా, కనీసం రియల్గా కనిపించేటట్టు అని ఉండాలి కదా. సో ఇంకా ముందు మీకు మంచి వ్యూ పాయింట్ చూపిస్తా. మీకు గుర్తొచ్చేయాలి RX-100లో ఈ హీరో నడిచాడు అనే పాయింట్. సో లెట్స్ సి బోర్డ్. సో ఇది డైరెక్షన్ చూపిస్తుంది అనమాట మనకి. బోర్డ్ వాక్ అండ్ బోటింగ్ పాయింట్. బోటింగ్ పాయింట్ అంటే స్ట్రైట్, బోర్డ్ వాక్ మనం లెఫ్ట్ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా బోర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం. 2000 ఒకటే దగ్గర నుంచి వస్తుందేమో చూద్దాం. లెట్స్ సి, ఫైండ్ అవుట్. ఇది మంచి లొకేషన్. ఇక్కడ మనం అనుకుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇలాంటివి కూడా చాలా బాగా కనబడతాయి. అండ్ లొకేషన్ కూడా చాలా పీస్ అండ్ ఫైన్గా ఉంది, బాగుంది. సో ఇది వెల్కమ్ బోర్డ్. ఇప్పటి వరకు మనం చూసింది ఇంట్రడక్షన్ పార్ట్ అనుకోండి. కొంచెం ఎక్స్ప్లోరింగ్లో థ్రిల్లింగ్ వ్యూ పాయింట్స్ అనేది ఇప్పటి నుంచి చూద్దాం. లెట్స్ కమ్ ఆన్. ఏదో అనుకున్నా తాడులతో కట్టారు, ఇంకా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. చూద్దాం. బాగానే ఉంది. చూసిరా ఎగిరినా కానీ ఏమవుతలేదు, గట్టిగానే కట్టిరు. ఇది కూడా చెక్కలతోనే పర్ఫెక్ట్.
ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ బోటింగ్ వే అంట, అండ్ వాక్ బోర్డింగ్ కూడా ఉందంట. లెట్స్ సీ. నేనైతే ఇంతకుముందు వచ్చా, ఇది నాకు సెకండ్ టైం. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నాతో అవ్వలే. లైక్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఐ గోట్ ఎ ఛాన్స్, సో వ్లాగ్ తీద్దాం. లెట్స్ సీ. సో ఈ పర్సన్ మా కెమెరామ్యాన్ నన్ను మంచిగా చూపిద్దామని అనుకుంటున్నాడు. లెట్స్ సీ ఈ వీడియోలో ఎలా వస్తుందో చూద్దాం. సో చాలామంది అక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. సో అక్కడ మేబీ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా. సో అక్కడ కనబడుతున్నారు కదా, వాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు. నెక్స్ట్ మనం బోటింగ్ మీద వీడియో అయితే తీద్దాం అండ్ చూద్దాం ముందు ఎక్స్ప్లోరింగ్ ఎంత మంచిగా వస్తుందో. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. చూద్దాం. లెట్స్ సీ. లొకేషన్ చాలా బాగుంది కదా. ఇది గోదావరి వెళ్ళి డైరెక్ట్గా అక్కడ మొత్తం సముద్రంలో కలుస్తుంది అనమాట, కాకినాడ సముద్రం. సో ఈ బోట్స్ అనేటివి అక్కడ తీసుకెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాయి మనల్ని. అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేనట్టుంది. సో మ్యాక్సిమం 12 to 13 మెంబర్స్ ఏమో ఉంటేనే కానీ బోట్ స్టార్ట్ చేయరు. ఇక్కడ నన్ను చేసావా. సో ఆ బోట్ 12 మెంబర్స్ ఉంటేనే కానీ స్టార్ట్ చేయరు. సో ఆ బోట్ స్టార్ట్ అయినప్పుడు, అది రన్ అవుతున్నప్పుడు ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అది ఎక్కడి వరకు వెళ్ళి ఎక్కడ రొటేట్ అయ్యి మళ్ళీ మనకి ఇక్కడికి తీసుకొస్తుంది. సో ఈ లొకేషన్స్లో ప్రీ వెడ్డింగ్ షూట్, అక్కడ కూడా ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది. సో అలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఎవరైనా కొత్తగా వీడియోస్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ ఇలాంటి ప్లాన్ ఇక్కడ చేస్తారు. చాలా బాగున్నది. రోజు నన్ను చూపించే కెమెరామ్యాన్ స్టిల్ ఇస్తలే చెట్టు దగ్గర నుంచి. ఏడుగురా, ఒకటేసారి ఏడుగు, యాక్టింగ్ మొత్తం కనబడాలి, మనకి ఏడుపు రాదు. సో ఇదే బోట్ చూడండి. వీళ్ళంతా చూడడానికి వచ్చారు పోరంగిని. సో వీళ్ళందరూ బోట్ డ్రైవ్ చేసే వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ ఈ బోట్ మీద మనం అక్కడ దాకా వెళ్తాం, ఎక్కడైతే వ్యూ పాయింట్ ఎండ్ అయిపోతుందో. ఇక్కడ అటు చెట్లు ఇటు చెట్లు, అటు సైడ్ మనకి సముద్రం కలుస్తుంది. ఈ బోట్తో మనం సముద్రం దగ్గరికి వెళ్ళామనుకో, ఇక బోటు అక్కడే పడిపోతుంది. అందుకోసం అక్కడి నుంచి రిటర్న్ తిప్పేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెడతారు. ఎలా ఉంది? బాగుంది. వీడియో తీస్తున్నా. సో మనోడు ఫోటో తీయమన్నాడు. సో చూపించాలి కదా మీకు కూడా వీడియో, ఫోటో అన్నిట్లకన్నా. సో అలా ఉంది లొకేషన్ దగ్గర. మా వాడు స్టిల్ పాపం పొట్ట లోపల పెట్టుకుని బిగవించేసుకుని ఏడుస్తున్నాడు పాపం. అగో ఇలా చెప్తేనే కానీ మనకి లొకేషన్లో ఉండదు. ఓకే మరి నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం ముందుకెళ్ళి. ఇదే మన RX100 మూవీలో చూపించారు కదా. సో ఇదే పిల్లారా అనుకుంటూ ఒక పాట వస్తుంది. ఆ పాటలో మనోడు ఎక్కడ చూసినా ఆ అమ్మాయి కనబడుతున్నట్టుంటుంది చూడు చుట్టుపక్కన. సో ఇదే లొకేషన్, ఇదే బ్రిడ్జ్ దగ్గర. సో 4-way జంక్షన్ ఉంటుంది అనమాట. ఆ 4-way జంక్షన్ దగ్గర ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇది యాక్చువల్లీ ఆ నీళ్ళు అనేది ఇక్కడ దాకా వచ్చేస్తాయి. సో ఇది మొత్తం డ్రై అయిపోయింది ఇప్పుడు. ఇది వ్యూ పాయింట్. RX100 మూవీలో పిల్లారా, ఎక్కడ చూసినా పిల్లారా అమ్మాయి కనబడుతుంది కదా, హీరోయిన్. సో అదే అనమాట ఇది లొకేషన్. సో అది 4-way జంక్షన్. ఆ 4-way జంక్షన్ దగ్గర ఇలా పెద్దగా ఉంటాయి. సో ఇది ఇంకా లోపలికి వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు లోపలికి 20 minutes టైం ఉంది మనకు బోటింగ్ కోసం. సో ఈ 20 minutesలో నేను లొకేషన్ చూపిస్తాను మీకు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం లైట్గా వాటర్ ఉంటుండే. సో ఇక్కడ క్రాబ్స్ ఉంటుండే, చిన్న చిన్న క్రాబ్స్. ఇప్పుడు ఆ క్రాబ్స్ ఇలాంటివి లేకుండా మొత్తం డ్రై అయిపోయింది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో చూద్దాం ముందు మనకి పార్ట్ అంతా బ్యూటిఫుల్గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. సో ముందు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఈ వే నుంచి వాటర్ అన్నీ ఫ్లో అయిపోతుంది. సో ఈ వేలో మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి. సైడ్ చూపి.
ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వే ఉంది కానీ ఇప్పుడు అక్కడ దాకా ఎండ అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు. సో ఇదంతా లొకేషన్, ఇదంతా చెట్లతో మొత్తం నిండిపోయింది. సో ఇది ఫుల్ ఆఫ్ వాటర్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుందేమో. సో అది ఒకసారి చూద్దాం రండి. ఇలా అయినా నేను లాస్ట్ వరకు చూపిద్దామని ట్రై చేస్తాను. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా. లెట్స్ సీ. అడుగుదాం. అన్న దారు ఉన్నాయి చూడొచ్చా? సో ఇది వాళ్ళని ఇప్పుడే అడిగాం, వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ లేదంట. దారి ఉందా అంటే ఉందన్నారు, వెళ్ళమని చెప్పారు. సో లెట్స్ సీ, ఒకసారి చూద్దాం ఎక్కడి వరకు ఎండింగ్ పార్ట్ ఉందో. సో ఇది నాకు అక్కడ ఇలా వే కనిపిస్తుంది, ఇలా లోపలికి. సో ఒకసారి అయితే చూద్దాం. ఇదేదో కొంచెం డిఫరెంట్ స్కేరీ టైప్లో ఉంది కదా లొకేషన్. ఇక్కడ నుంచి ఏమొచ్చినా కానీ మనం ఎక్కడికి ఎస్కేప్ అవ్వలేం. సో ఎక్కడ చూసినా చెట్లు, కింద మొత్తం బురద, ఇవి తప్ప మనకేం కనబడతలేదు. సో చూద్దాం. సో మనం తిరిగిన దాంట్లో ఇక్కడ కాసేపు కూర్చున్నాం. నాకు తెలిసి మనకి బోట్ సౌండ్ వస్తుంది. సో 20 minutesలో బోట్ అన్నారు కదా. సో ఇది ఆల్రెడీ వెళ్ళి వస్తుందేమో. సో మనకు టైం అయిపోయింది. ఒకసారి అయితే మనం ఎలా అయితే వచ్చామో అక్కడికే బయటికి వెళ్ళిపోదాం. ఆ బోట్ ఎక్స్ప్లోరింగ్ బోట్ మీద కూడా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చూపిస్తాను మీకు. నేనైతే ఆల్రెడీ వెళ్ళా. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు కనబడితే మీకు కూడా బెటర్ పాయింట్స్ కూడా, వ్యూస్ కూడా కనిపిస్తాయి. కాబట్టి లెట్స్ సీ, మనం చూద్దాం. సో ఇక్కడి నుంచి ఇంకా నేను లోపలికి వెళ్ళాలని అనుకుంటలే. సో ఇదంతా తిరిగి మళ్ళీ నేను ఆల్మోస్ట్ అక్కడికే రావాలి. ఆ మూమెంట్లో మళ్ళీ ఈ బోట్ మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ అందరితో పాటు ఎక్కాల్సిన బోట్ మిస్ అయితే మళ్ళీ 1 hour 2 hours ఆగాలి. నేను ఇది పూర్తి చేసుకుని మళ్ళీ యానం కూడా వెళ్ళాలి. సో నాకు టైం లేదు. చూద్దాం నెక్స్ట్ టైం. లైక్ సో మనం తొందరపడి బోట్ వస్తుందని అనుకున్నాం. అది ఫిషింగ్ బోట్ అనమాట. అది ఫిషింగ్ బోట్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది మనం బోట్ ఎగ్జామని చూస్తున్నాం. లెట్స్ సీ, ఫైండ్ అవుట్. ఇద్దరు బ్రోస్ వస్తున్నారు, వాళ్ళు నాకు తెలిసి స్పీడ్ బోట్ ఎగ్జామ్ అని అడుగుదాం అనుకుంటున్నాను. లెట్స్ ఫైండ్ అవుట్ ఏమున్నదో. సో ఇందాక అక్కడ నిలబడినప్పుడు ఎక్స్ప్లోరింగ్ గురించి నేను చెప్తున్నప్పుడు ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. వాళ్ళకి లేట్ అవుతుంది అనుకుంటా. సో అది ఎక్కడానికి 12 members కావాలి, మీరు బోట్ ఎక్కుతారా వాళ్ళని ఒకసారి అడగండి అంటే అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నాం కదా. సరదాగా అక్కడ కూడా వెళ్ళేసి వాళ్ళకి కూడా ఒకసారి చెప్పే మొత్తం అందరం కలిసి 12 members ఉంటాం, బోట్ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేము మాట్లాడినాం అనమాట. మన వాళ్ళు వెళ్ళలేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటారు డిసిజన్ తీసుకొని అందరూ ఓకే అని అనిపిస్తే అందరం ఒకటే బోట్లో వెళ్ళిపోతుంది. ఒక వ్యూ పాయింట్ కూడా వస్తుంది, ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో చూద్దాం. మన వాళ్ళు అయితే వచ్చి అప్రోచ్ అయ్యారు, నేను కూడా వెళ్దామని చెప్పాను. మావాడు అనమాట, లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి వాటర్ దగ్గర నిలబడరా అంటే నీళ్ళు బాగున్నాయి, నేను మొన్ననే బ్రేకప్ అయింది కదా, ఈ అమ్మాయి ఎన్ని రోజులు బతకాలి, చచ్చిపోతా ఇంకా నేను ఇక్కడ రాను అని అన్నాడు. అంటే వాటర్ కనిపిస్తే మనం చూసి ఎంజాయ్ చేయాలి కానీ చచ్చిపోతా అనడం ఏంద్రా, చచ్చిపోతా చూడు అక్కడ ఎంజాయ్ చెయ్యి, బోట్ ఎక్కు, బోట్ ఎక్కిన తర్వాత వెళ్ళు, ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాం హైదరాబాద్ అంతే. రా పాపం బ్రోస్ వస్తున్నారు, ఇగో ఇద్దరు అడిగారు అనుకుంటా, ఏమంటారో చూద్దాం.
సో రెడీ అనుకుంటా. సో బోర్డు ఎక్కుదామని చెప్పేసి కింద దిగిన తర్వాత టికెట్ తీసుకోవాలండి. అడిగా టికెట్ తీసుకోవాలిరా బాబు అని. సో టికెట్ తీసుకోవాలంటే కూడా వినకుండా పద అన్నారు. సో మా ఎక్కపోయే బోట్ ఇదే. సో ఇది ఖాళీగా ఉంది. సో మొత్తానికి అయితే సాధించాం 12 మెంబర్స్ని అయితే. సో అక్కడ వెయిటింగ్ ఉన్నారు చూడండి వాళ్ళందరూ. సో ఇక్కడ వీళ్ళు పర్ పర్సన్కి 100 రూపీస్ ఇస్తున్నారు, టికెట్ 200 రూపీస్. సో మొత్తానికి అయితే మన వాళ్ళు వెళ్ళి సాధించారు. బోట్ ఎక్కుదామని చెప్పేసి వస్తే అక్కడ అందారని చెప్పారు అనమాట టికెట్ తీసుకోవాలని. మనోడు వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చాను అనమాట. సో ఇంకొక 5 మినిట్స్లో బోట్ స్టార్ట్ అవ్వబోతుంది. చూద్దాం. పర్ఫెక్ట్ వ్యూ క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. చూద్దాం. డ్రైవర్ కూడా వచ్చాడు. సో మనకి కిట్ అన్నీ ఇస్తాడేమో చూద్దాం. వేసుకొని గట్టిగా మాట్లాడు. వాటర్ అంటే ముందే భయం, గట్టి మాట్లాడాలంటే మా కెమెరామ్యాన్ చెప్తున్నాడు. మనమే ముందు కూర్చొని అక్కడ ఉంది కదా, అక్కడ టర్నింగ్ పాయింట్లో టర్న్ అవుతుంది అనుకుంటున్నాను తెలిసి. సో చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. సో ఇది వ్యూ పాయింట్. సో చాలా ఎండ కొడుతుంది, చాలా ఎండ కొడుతుంది. మీ వీడియో కోసం అని చెప్పేసి నేను ముందు కూర్చున్నా. సో మా కెమెరామ్యాన్ చూడండి, మొత్తం ఎండ కొడుతుంది. మొత్తం దారుణంగా ఉన్నాయి. సమ్మర్ మొన్న స్టార్ట్ అయినట్లేదు కానీ మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చోవాలి. వీడికి స్విమ్మింగ్ రాదు, అందుకనే అది వేసుకున్నాడు సేఫ్టీ గార్డు. స్విమ్మింగ్ వచ్చుకోవాలని నేను వేసుకోవాలి. దూకురా, వెళ్ళు దూకిస్తాను. దగ్గరకు వచ్చేసింది వ్యూ పాయింట్. ఆ రెండు అయితే ఫారెస్ట్ లాగా ఉన్నాయి కదా చెట్లు, అక్కడ రెండిట్ల దగ్గర అక్కడ మనకి సముద్రం కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయ్యే దగ్గర ఈ బోట్ కానీ వెళ్ళింది అనుకో, అక్కడ వచ్చే కిరీటాలకి ఈ బోట్ అనేది పల్టీ కొట్టచ్చు. అందుకోసమే ముందే చెప్తారనమాట, అక్కడి నుంచి మాత్రమే రొటేట్ అయిపోతుంది, టర్న్ అయిపోయి మళ్ళీ మనం వచ్చే దగ్గరికి వెళ్ళిపోతాం అనేసి. సో ఇదంతా చూడడానికి మాత్రమే ఈ బోటింగ్ అనేది. సో అక్కడ వరకు వెళ్ళిన తర్వాత చూపిస్తా వ్యూ అనేది. మ్యాక్సిమం కనబడకపోవచ్చు మనకి వాటర్ డిఫరెన్సెస్, అండ్ అక్కడ మాత్రం పెద్ద మాత్రం ఎలా ఉంటాయి. సో తెలిసిన వాళ్ళు అయితే ఎవరు వెళ్ళరు. చూద్దాం. చూడండి ఎండ్ అయిపోయింది. సో ఈ చెట్లు వచ్చేసినాయి కదా, సో ఎండ్ అయిపోయింది. సో ఇక్కడనే అక్కడ ముందుకెళ్తే సముద్రం అనేది కనెక్షన్ వస్తుంది. అక్కడ బోట్ వెళ్తే డైరెక్ట్గా కిరీటాలకి మనకి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమే ఇక్కడి నుంచే రొటేట్ చేస్తారు. సో రొటేటెడ్ పాయింట్ కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ కనబడుతున్నట్టు ఉన్నారు. సో ఇది ఫిషింగ్ పాయింట్. వీళ్ళందరూ వల వేసారు. సో ఇది ఇక్కడ ఉండొచ్చు నాకు తెలిసి. సో అది మొత్తం దాటుకొని మనము వెళ్ళాలి కదా. సో ఈ వైట్ కనబడుతుంది కదా, ఈ వైట్ కనిపించే దగ్గర నుంచి వాళ్ళు వల వేసారనమాట. ఇక్కడి నుంచి వల. సో ఇక్కడ వైట్ ఏదైతే మనకు కనబడుతుందో అదే వల. సముద్రం అయితే మ్యాక్సిమం కనెక్షన్ పాయింట్స్కి వచ్చేసింది. సో ఇదే అనమాట.
రిటైర్మెంట్ ఇచ్చారు నీకు. మొత్తానికైతే మనం ఎక్స్ప్లోర్ చేసిన కోరంగి అనేది ఎండ్ అయిపోయింది ఆ లాస్ట్ బోటింగ్తో. ఇప్పుడు అలసిపోయాం చాలా, పైనుంచి ఎండ, చెమట, దోమలు, సంవట్ ఇవన్నీ. ఏదో ఎనర్జీ డ్రింక్ బాదం పిస్తా అనుకుంటూ తాగుతున్నాం. ఆవిడేమో ఆల్కహాలిక్ ఫ్రీ అంట, బడ్వైజర్ అంట, ఏదో ఎవరైనా నమ్ముతారా? దాని మీద రాసినంత మాత్రాన బడ్వైజర్ దొరుకుతుంది అనగానే మనోడు గుమ్మని తాగేద్దాం అనుకున్నాడు. సరే, ఇక్కడితో అయితే ఎక్స్ప్లోరింగ్ వీడియో వ్యూస్ ఏ అయితే ఉన్నాయో అన్నీ చూపించడం అయితే నేను చూపించా. సో దీంట్లో ఏమన్నా మీకు తప్పు విధానంగా కనిపించిన అండ్ డిఫరెంట్ పోర్ట్రే అయిన వ్యూస్ ఏమున్నాయని అనిపించిన ఇగ్నోర్ దాట్. ఇదైతే ఫస్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్స్ చేస్తానో లేదో కూడా తెలియదు, మూడ్ని బట్టి వస్తుంది. సో యా, బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.